హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ అయితే మా ఫ్రెండ్స్ మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నా. ఎలా అంటే గోస్ట్ ప్రాంక్ చేయాలనుకుంటున్నా, వాళ్ళు భయపడిపోవాలి. సో ఫస్ట్ నా ఫ్రెండ్ హిమశ్రీ వస్తుంది, తను డైరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేస్తుంది. సో హిమశ్రీ రాగానే హిమశ్రీ మీద ప్రాంక్ చేసిన తర్వాత అప్పుడు మేమిద్దరం కలిసి తనని ప్రసన్న, మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ప్రసన్న ఉంటుంది, సో తనని కూడా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నేనైతే కెమెరాస్ ఫిక్స్ చేస్తున్నా, మీకు చూపిస్తా ఇప్పుడు, రండి. ఓకే గాయస్, సో ఇక్కడైతే నేను కెమెరా 2 ఫిక్స్ చేసిన, కెమెరా 1 అక్కడ ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు హిమశ్రీ ఒక్కతే వస్తుంది, ప్రసన్న వచ్చే వరకు లేట్ అవుతుందంట. సో ఫస్ట్ హిమశ్రీని ప్రాంక్ చేసేసిన తర్వాత మేమిద్దరం కలిసి ప్రసన్నని చేస్తాం. చూడండి, ఫుల్ ఎంజాయ్ వస్తుంది. సో దీంతో ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసిన కనబడకుండా. ఓకే చూడండి. సో ఇప్పుడైతే నేను లైట్ ఆఫ్ చేస్తున్నా. మా దగ్గర ఒక రెడ్ లైట్ ఉంది, మొత్తం హారర్గా వస్తుంది. చూద్దాం అది ఎలా రియాక్ట్ అవుతారో. మొత్తం ఎంత హారర్గా ఉంది కదా, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బెడ్ కింద దాక్కున్నాం, పదండి. తనైతే మొత్తం లైట్ ఎక్కడుందని వెతుకుతుంది, చాలా డార్క్ ఉంటుంది వీడియోలో కన్నా, అందుకే దొరకట్లే లైట్. సో ఇప్పుడు తను అలా కూర్చోగానే కాళ్ళు పట్టుకొని భయపెట్టిద్దాం, చూద్దాం ఎలా భయపడుతుందో. ప్రోమోలో పెట్టాను కదా, తను ఎలా షౌట్ చేసిందో, భయపడ్డది. తర్వాత వచ్చి మెల్లిగా చూసింది. చూసినప్పుడు నేను ఒక్కటేసారి భూ అని అన్నాను, చాలా భయపడ్డది. మీరే చూడండి. తర్వాత గుర్తుపట్టింది. ఇంతసేపు దీనికోసం బాగుందా ప్రాంక్? మంచిగా ఉన్నాయని ఇంత అవసరమా చెయ్యాలమ్మా? నీ ఫేస్ అక్కడ ఇంత భయపడ్డారు. సో కొద్దిసేపు అలా చెప్పి నేను ఎలా చేశానని. భయపడ్డా. సరే కానీ మనం ప్రసన్న మీద చేద్దాం, ఇది చేద్దాం కానీ ఫస్ట్ కెమెరా ఎడబెట్టినా. నీకు ఎలా తెలుసు? అంటే నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇట్లాంటి వేస్తే ఖచ్చితంగా వీడియో ఇస్తావు. లేదు చెయ్యలే. చెప్పు చెప్పు. అక్కడ కింద కింద కదా. ఓకే, మరి ప్రసన్న భయపడదు కదా, ఇంకా ట్రై చేద్దాం. ఇంకా ఫ్లాప్ అయితే ఫ్లాప్, కానీ అట్టర్ ఫ్లాప్ అయితే అట్టర్ ఫ్లాప్ కదా, ట్రై చేద్దాం. కానీ భయపడదు, ఇంకా ట్రై చేద్దాం. అంటే మరి ఏం ప్రాంక్? ఇదే నేను ఫస్ట్ మీ ఇద్దరి మీద చేద్దాం అనుకున్నా, ఇద్దరు ఒకటేసారి వస్తాయి. మరి అదే. సో అలా కొంచెం మాట్లాడుకున్నాం, ప్రసన్న మీద ఎలా చేయాలి, మరి ఎప్పుడు వస్తుంది, ఎలా చేయాలి అలా డిస్కస్ చేసుకున్న తర్వాత ఇక సేమ్ హిమశ్రీ మీద ఇప్పుడు ఎలా చేశానో అలాగే చేద్దాం అనుకున్నాము. సో హిమశ్రీ నేను అక్కడ కింద బెడ్ కింద దాక్కొని తర్వాత దాన్ని భయపెట్టాలనుకున్నాం. సో అలాగే చేస్తాం. సో ప్రసన్న వస్తుంది, అక్కడ కింద ఆల్రెడీ వస్తుంది, మా మమ్మీతో మాట్లాడుతుంది కింద, ఎక్కడున్నారు వాళ్ళు అని చెప్పి. ఓకే, సో దాక్కుందాం కదా. హిమశ్రీ లైట్ ఆఫ్ చెప్పు. చలో చలో. ఓకేనా? ఓకే ఓకే. తిను కూడా వచ్చినాక వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, స్విచ్ బోర్డ్ ఎక్కడుందని వెతికింది. చాలా డార్క్ ఉంది, మీకు చూపించిన దానికన్నా, అందుకే అస్సలు ఏర్పడలేదు.
ఇలా కూర్చోగానే ఒక్కసారి పట్టుకున్నాం కథం దెబ్బ కింద పడిపోయి భయపడింది ఫుల్. ఎక్కడుంది లైట్ ఆన్ చేయిపో. అంటే అవసరమే ఎంత భయపడ్డా తెలుసా, భయపడాలనే చేసినాం. సో గైజ్ ఇలా నా ప్రాంక్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నా. అసలు నేను అనుకోలేదు అది ప్రాంక్ సక్సెస్ అవుతుందని అస్సలు అనుకోలేదు. వాళ్ళు భయపడరు యాక్చువల్లీ ఎక్కువగా. నేను వాళ్ళు అసలు భయపడరు ఇక నమ్మరు అని అనుకున్నా, బట్ ఓకే భయపడ్డారు. సో నా ప్రాంక్ అయితే సక్సెస్ అయిపోయింది. ఏ సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.